సూపర్ స్టార్ మహేష్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, తమన్ సంగీత దర్శకత్వంలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గుంటూరు కారం చిత్రం జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రం రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఒక థిన్ స్టోరీ లైన్ను దర్శకుడు తీసుకున్నప్పటికీ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా చొప్పించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హార్ట్ అండ్ సోల్గా నిలిచింది. ఖలేజా తర్వాత తన యూనిక్ కామెడీ టైమింగ్తో మహేష్ బాబు ప్రేక్షకులను అలరిస్తాడు. లుంగీ కట్టుతో బీడీలు కాలుస్తూ యాక్షన్ అండ్ డాన్సెస్లో విరగ కుమ్ముడు కుమ్మాడు మహేష్ బాబు. ప్రత్యేకించి కొన్ని సీన్లను ప్రస్తావించవలసి వస్తే మహేష్ బాబు ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఫస్ట్ సాంగ్లో డాన్సెస్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు మధ్య వచ్చే ఎపిసోడ్ రక్తి కడుతుంది. మందు సిట్టింగ్ సీన్ కామెడీ పండించింది. కాగా క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. శ్రీలీల గ్లామరస్గా ఉంది, కాకపోతే తను డాన్సులకు మాత్రమే పరిమితమైంది. రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు వారి వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. తమన్ సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అప్ టు ద మార్క్. హారిక అండ్ హాసిన్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లావిష్గా ఉన్నాయి. త్రివిక్రమ్ పెన్ పవర్ మహేష్ డైలాగ్స్లోనూ, డైరెక్షన్ పవర్ చిత్ర కథనంలోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్ టుగెదర్ గుంటూరు కారం ఈ సంక్రాంతికి ఒక మాస్ బ్లాస్ట్గా పేర్కొనవచ్చు. షూర్ షాట్ విన్నర్గా కూడా భావించవచ్చు. పాలసీని ఈ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 3.25/5.